ఆచి చికెన్ మసాలా. మరో 2 రోజుల్లో శాంతి చర్చలు మళ్లీ జరుగుతాయన్న ట్రంప్ కామెంట్స్ మార్కెట్ కు బూస్ట్ ఇచ్చింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమై అలానే ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 78,000 ఎగువకు చేరుకుంది. ఇక నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 24,000 పైన ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలో భారీ తగ్గుదల నమోదైంది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తూ బంగారం ఇవాళ దాదాపు 1,500, కిలో వెండి 15,000 పెరిగింది. మరో 2 రోజుల్లో శాంతి చర్చలు మళ్లీ జరుగుతాయన్న ట్రంప్ కామెంట్స్ మార్కెట్ కు బూస్ట్ ఇచ్చింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమై అలాగే ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 78,000 ఎగువకు చేరుకుంది. ఇక నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 24,000 పైన ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలో భారీ తగ్గుదల నమోదైంది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తూ బంగారం ఇవాళ దాదాపు 1,500, కిలో వెండి 15,000 పెరిగింది. మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, మొత్తం మీద ఇప్పుడు మళ్ళీ 2వ దఫా చర్చలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు బంగారం కావచ్చు లేకపోతే వెండి కావచ్చు మళ్ళీ కొంతమేర పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మార్కెట్ కొంత బూస్ట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద బంగారం వెండి రేట్లు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఓకే, ఇక పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే మళ్ళీ 2 రోజుల్లో ఏదైతే చర్చలని అనటం జరిగిందో ట్రంప్ వాళ్ళు, ఆటోమేటిక్ గా మళ్ళీ అక్కడే ఇస్లామాబాద్ లోనే మళ్ళీ చర్చలు జరుగుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇరాన్ మాత్రం దిగ్బంధంలో ఉంది. మళ్ళీ ఇరాన్ నుంచి ఏవైతే నౌకలు ఉన్నాయో అవన్నీ మామూలు జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. అయితే అక్కడ ఎవరైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనమాట, అంటే ఇప్పుడు లేటెస్ట్ ఏంటిదంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి రాయబారి అన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ 2 రోజుల చర్చలు అంటే ఒక్కసారిగా వరల్డ్ మార్కెట్ లో పాజిటివ్ లోకి రావటం, పెరగటం. ఈసారి చర్చలు కొంచెం సుముఖంగా అంటే మొన్న ఇస్లామాబాద్ లో జరిగినప్పుడు చర్చలు ఈ ఒప్పందం ఎన్నేళ్లు, 5 ఏళ్లు 10 ఏళ్లు ఒకటి, అణ్వాయుధాల మీద ఎన్నాళ్ళు ఉండాలి అనేది ఒకటి, ఈ హర్ముజ్ జల్సంది ఓపెన్ వీళ్ళకే ఆధిపత్యం ఉండాలని ఒకటి 2-3 అంశాలు మెయిన్. అవే అప్పుడు అవే ఇప్పుడు అవే ఎప్పుడు అవే, కానీ మిగిలినవన్నీ కూడా నెగ్లిజిబుల్. కానీ ఇప్పుడు మళ్ళీ ఈసారి అవుతుంది అనేది ఎందుకు అంటే ట్రంప్ యుద్ధం చేసే ఉద్దేశం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో అంటే ఎక్కడో ఒక దగ్గర చర్చలు చేసి దీన్ని క్లోజ్ చేసే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఉంది అనమాట. అందుకని ఒక్కసారిగా మళ్ళీ మన మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అవ్వటం, బ్రెంట్ ఆయిల్ మళ్ళీ 95కి రావటం, 95.44 ఉంది డాలర్లు. దాంతో మళ్ళీ గ్యాస్ కూడా పాజిటివ్ లోనే ఉంది, ఫ్లాట్ ఉంది అన్నట్టు గ్యాస్, న్యాచురల్ గ్యాస్. బ్రెంట్ ఆయిల్ మాత్రం అక్కడ 95.42 డాలర్లో ఉంది. నిన్న 107-108 డాలర్లకు పోయింది. నిన్న మన మార్కెట్లు సెలవు ఉన్నాయి. నిన్న సాయంత్రం ఇంటర్నేషనల్ మార్కెట్లు ఓపెన్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఫ్లాట్ గానే ఉంది. ఇప్పుడు మన దగ్గర అయితే ప్రెసెంట్ గా అయితే పెద్దగా ఏమీ మూమెంట్ లేదు. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా ఆపర్చునిటీ ఇది. ఇక నెక్స్ట్ మన మార్కెట్ లో వచ్చేటప్పటికి బాగా పెరగడం జరిగింది. 30 ఏవైతే ఉన్నాయో పొద్దున 30 బీఎస్సీ సెన్సెక్స్ పాజిటివ్ లోనే ఓపెన్ అయినాయి. ఇప్పుడు 29 ప్లస్ లో ఉంది. ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి మైనస్ లో ఉంది. ఇక నెక్స్ట్ 1,274 పాయింట్లు ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. ఏది మన బీఎస్సీ సెన్సెక్స్. తర్వాత నిఫ్టీ 50 వచ్చి 392.70 పాయింట్లు పెరగడం జరిగింది. అంటే ఇవాళ బాగా హైయెస్ట్ గా పెరిగింది ఏంటిదంటే బీఎస్సీ సెన్సెక్సే. నిఫ్టీ బ్యాంక్ కూడా 894 ఉంది. నిఫ్టీ ఐటీ 750 పాయింట్లు. ఇవన్నీ కూడా ఓకే, పాజిటివ్ లోనే అన్ని, ఏ సెక్టార్ కూడా నెగిటివ్ లేదు. అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక మనం గమనించవలసింది సింపుల్ గా ఏం లేదు, అంటే ఈ చర్చలు సఫలీకృతం అయితే ఓకే, మళ్ళీ పోస్ట్ పోన్ అయినా కానీ లేకపోతే మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ఇంకొక 2 రోజుల తర్వాతనే. మనకు చూస్తే ఓవరాల్ గా మళ్ళీ యాన్యువల్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది అనేది ఒకటి. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ట్రంప్ ఏం చేస్తుండు,
ఒకవేళ ఇది అయిపోయినా గానీ మళ్ళీ మలాఖా మీద నెక్స్ట్ అన్నమాట. ఇప్పుడు ఆయన ఏమంటుండు, ఇది అయిపోతే మళ్ళీ అంతర్జాతీయంగా ఏంటిదంటే ఇరాన్ చమురు ఇష్యూ అయిపోతే మళ్ళీ మలాఖా జలసంధి ఉంది, మలాఖా అని. ఆ మలాఖా జలసంధి మీద మళ్ళీ ట్రంప్ నెక్స్ట్ గురి అనేది ఒక వార్త. అంటే ఏంటి, ఇది తొందరగా క్లోజ్ చేసుకొని దాని మీద ఫోకస్ చేయాలి. అది కూడా సేమ్ ఇట్లాంటిది హర్ముజ్ జలసంధి మాదిరి. అయితే ఈ హర్ముజ్ జలసంధిలోనూ క్రూడ్ ఆయిల్ అది వస్తుంది, దాంట్లో వేరే వస్తాయి. అంటే క్రూడ్ ఆయిల్ కూడా వస్తుంది, కాకపోతే వేరే అంటే ఏంటిది అంటే మన ఎరువులకు సంబంధించినవి కానీ కార్లు, సెమీ కండక్టర్లు, యంత్ర సామాగ్రి ఆ మలాఖా జలసంధి నుంచి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మెయిన్ ఏంటిదంటే చైనా, జపాను ఎగుమతి దిగుమతులకు ఈ మలాఖా అనేది మెయిన్ అన్నమాట, ఏది ఆ జలసంధి. మరి నెక్స్ట్ మరి ఏం జరుగుద్ది ఏంటిది అనేది ఏదన్నా ఓవరాల్ గా అయితే మాత్రం మార్కెట్ లో ఎప్పుడు ఏదో ఒకటి, అంటే ఇప్పుడు ఇరాన్ అమెరికా చర్చలు అయిపోయినాయి అనుకోండి, అణ్వాయుధాలు అనుకోండి, లేకపోతే హర్ముజ్ జలసంధి అనుకోండి, ఆ ఇష్యూ అయిపోతే మళ్ళీ మలాఖా జలసంధి, అంతకుముందు క్యూబా అన్నాడు. మళ్ళీ ఏదో ఒక ఇష్యూలో ఏదో ఒకటి జరుగుతూ ఉన్నంత వరకు మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. ఈ గోల్డ్ సిల్వర్ అంటే బ్రెంట్ ఆయిల్ ఇష్యూ అయిపోయింది. అంటే ఒకప్పుడు సుంకాలు టారిఫ్లు అన్నప్పుడు గోల్డ్ సిల్వర్ మీద పోయింది ఫోకస్ అంతా. అప్పుడు గోల్డ్ సిల్వర్ తెల్లారిపాటికి పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు సుంకాలు టారిఫ్లు ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ అమెరికా వారు ఇప్పుడు సుమారుగా 16-31 47వ రోజుకు చేరింది యుద్ధ వాతావరణం. అంటే ఈ యుద్ధం ఏదైతే ఉందో 47 రోజులు చూస్తుండగానే 15 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 రోజులు చర్చలు అన్నారు. ఈ 2 రోజుల చర్చలు కనుక పాజిటివ్ లో అయితేనో ఓకే, అనిశ్చిత పరిస్థితులు తగ్గిపోయినట్టు, మార్కెట్లు మళ్ళీ కోలుకునే అవకాశం ఉంది, మళ్ళీ మార్కెట్లు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అమెరికాలో అంటే ఎంఎన్సీ అని ఉంటుంది, స్టాండర్డ్ అండ్ పూర్ అని ఉంటుంది, S&P అని. ఈ S&P వాళ్ళు ఒక అనౌన్స్ చేయడం జరిగింది, మనది ఎకానమీ ఏదైతే ఉందో ఇలానే గనక ఉంటే $130 గనక క్రూడ్ ఆయిల్ గనక చేరినట్లయితే మంది 0.8% ఎకానమీ గ్రోత్ జీడిపి తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మన ఇండియా మీద. అయితే ఏంటిది, $130 ఉంటే ఏది 2026లో, మళ్ళీ 2027లో గనక తగ్గిందా, లేకపోతే ఇప్పుడు 130 కాకుండా $100 ఉందనుకోండి, 0.4% అట్లా, అంటే 0.4, 0.8 అట్లా, అంటే 80 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు 26-27కి ఎకానమీ మీద వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఏదున్నా క్రూడ్ ఆయిల్ కనుక తగ్గితేనే మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అనేది అందరికీ కామన్ తెలిసిన విషయం. ఎక్కడైతే ఎకానమీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే క్రూడ్ ఆయిల్ తగ్గాలి. బ్రెంట్ ఆయిల్ తగ్గింది అంటే ఆటోమేటిక్ గా మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ మనకి గుడ్ న్యూస్ అనమాట. అందుకనే మార్కెట్లు పెరగడం ఒక వర్షను, రెండోది మన మార్కెట్ ఇంకా పెరగడం అనేది ఒక వర్షన్. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైనా కానీ బ్రెంట్ ఆయిల్ అనేది వరల్డ్ మార్కెట్లకి ఎలా ఎంత ఉన్నా ఎంత తగ్గితే అంత మన ఎకానమీకి స్ట్రాంగ్ అవుతుంది, అంటే సపోర్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం బెనిఫిట్ అన్నమాట. ఇది మెయిన్ మనం గమనించాలి. అయితే డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ వస్తుంటది. అంటే చర్చలు జరుగుతున్నాయి అనగానే పాజిటివ్, చర్చలు విఫలమైనవి అనగానే మళ్ళీ మార్కెట్లు గ్యాప్ డౌన్. అయితే ఇప్పుడు చేయవలసిందంతా ఏంటిదంటే, ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది యాక్టివ్ అయిపోయినరు ఇన్వెస్టర్లు, ఇంట్రాడే చేసే వాళ్ళు కానీ ఏదన్నా. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయిందా, ఓకే, వెంబటే కాల్ కొనుక్కోవటం, కాల్ ఆప్షన్ అని ఉంటది, అది కొనుక్కోవటం. గ్యాప్ అప్ అయిపోయిందా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇవాళ బుధవారం, రేపు గురువారం BSE సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. అందుకని మళ్ళీ ఏం చేస్తారు, 3:20 టైంకి పుట్టు కొనుక్కుంటారు అనమాట. అంటే రేపు మళ్ళీ ఇప్పుడు ఇవాళ ప్రాఫిట్ బుక్ ఇవాళ పెరిగింది కాబట్టి మళ్ళీ రేపు పొద్దున్న షార్ట్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుంది మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా ఇన్ని పాయింట్లు పెరిగినప్పుడు ఎంతో కొంత తగ్గుద్ది అనమాట. అంటే ఏమైతుంది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఒక్కసారిగా గ్యాప్ అప్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బాగా గ్యాప్ డౌన్ అయింది, షార్ట్ కవరింగ్ అయింది అనమాట, మళ్ళీ పెరిగే అవకాశాలు. అది కొంచెం ఒక 1 వీక్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పటికి 47 రోజులు అయింది కదా, అందరు చాలా మంది అలా అదే రెడీగా ఉన్నారు అనమాట. పడిందా అంటే మార్కెట్ పడిందా కాల్ కొనుక్కుంటాడు, మార్కెట్ బాగా పెరిగిందా పుట్టు కొనుక్కుంటాడు. ఏదో ఒక రోజు మళ్ళీ అంటే మంత్లీ వీక్లీ చేస్తే ఏముందంటే ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గేటప్పటికి ఆ ప్రీమియం కరిగిపోతాయి అనమాట. మంత్లీ కనుక అయితే నో ప్రాబ్లం. అంటే మంత్లీ అంటే టైం ఉంటుంది, అంటే ఒక రోజు ఈయన తగ్గినా పెరిగినా ఓవరాల్ గా ఈయన ప్రాఫిట్ లోనే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అందరు ఎక్కువ శాతం అలానే చేస్తున్నారు. అది కనుక కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే ఇంట్రాడే చేసేవాళ్ళు స్వింగ్ కాల్స్ అంటూ, అంటే ఒక 4-5 రోజులే, అంటే మార్కెట్ ఇప్పుడు 2 రోజులు చర్చలు అన్నారు, మళ్ళీ 2 రోజుల్లో ఏదో ఒకటి జరుగుద్ది, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్. న్యూట్రల్ అంటే ఏంటిది, విఫలమైనవి అనుకోండి ఒకసారిగా మళ్ళీ ఫాల్ అయిపోద్ది, మళ్ళీ ఓకే కంటిన్యూ ఉంది పోస్ట్ పోన్ అయింది అన్నారు అనుకోండి ఇంకో మాదిరి ఉంటది, అంటే న్యూట్రల్. అప్పుడు లేదు
ఇక ఇంకోటి అనమాట, అంటే ఇక కంటిన్యూ చర్చలు అంటే ఆ ఒప్పందం ఎన్ని ఏళ్ళు, 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ అణ్వాయుధాలతో వాళ్ళు తయారు చేయకూడదనే ఒప్పందం ఉంది. అది ఎంతవరకు ఏంటిదని మళ్ళీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి వాళ్ళు విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది, ఇరాన్ వాళ్ళు అమెరికా మీద. మరి ఇవన్నీ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ తెలియదు అనమాట. మనం అది గమనించాలి. ఏ రోజుకి ఆ రోజు ఈ న్యూస్ బట్టి మనము ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఓవరాల్ గా అయితే మార్కెట్లు ఇవాళ అయితే పచ్చగానే ఉంటాయి, పాజిటివే. ఇవాళ క్లోజింగ్ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏం చేయక్కర్లేదు, ఇప్పుడు 1300 పాయింట్లు పెరిగింది. ఉదాహరణకి ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఇన్ని పాయింట్లు పెరిగింది అనగానే ఇన్ని లక్షలు పెరిగింది అంటారు. ఏం చేయక్కర్లే, 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు పెరుగుతుంది. అంటే ఇప్పుడు 1300 పాయింట్లు పెరిగింది అంటే సుమారు 6.5-7 లక్షల కోట్లు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిందని చెప్తారు. సాయంత్రానికి ఒక 50,000 లక్ష అటు ఇటుగా కొన్ని ఛానల్స్ ఒక దాంట్లో చెప్తారు, ఒకటి చెప్తారు. ఓవరాల్ గా ఏంటంటే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 50,000 నుంచి 60,000 కోట్లు 100 పాయింట్లకి. 1300 పాయింట్లు పెరిగింది కాబట్టి 13 ఇంటూ 5 65 అంటే 6.5 లక్షలు 7 లక్షల కోట్లు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. సపోజ్ సాయంత్రానికి 1000 పాయింట్లే పెరిగింది అనుకోండి, 5.5 నుంచి 6 లక్షల కోట్లే అనుకోవాలి. సపోజ్ ఇప్పుడు 3.5కి సపోజ్ ఇంకొక 200 పాయింట్లు పెరిగింది అనుకోండి, 1500 పాయింట్లు పెరిగింది అనుకోండి, అప్పుడు ఏంటిది 9 నుంచి 8.5-9 లక్షల కోట్లు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగినట్టు. అయితే ఇప్పుడు సింపుల్ గా మనం ఏమీ లేదు, ఎప్పుడు కూడా ఇదే ఉంటుంది. మార్కెట్ పెరిగింది, రూపాయి బలోపేతం అవుతుంది, ఆటోమేటిక్ గా అంటే వరల్డ్ మార్కెట్లన్నీ పెరిగినాయి కాబట్టి మన మార్కెట్లు పెరిగినాయి. తర్వాత ఆటోమేటిక్ గా ఇండియా విక్స్ ఉంటుంది, వరల్డ్ ఇండెక్స్, అది తగ్గిపోతుంది. ఇక ఇలానే ఉంటది, కామన్ అన్నమాట. కాకపోతే ఎఫ్ఐఎల్ ఇంకా కంటిన్యూగా సెల్లింగ్ లోనే ఉన్నారు. ఒక్క రోజు మాత్రం బయింగ్ లోకి వచ్చారు. మళ్ళీ వాళ్ళు గనక బయింగ్ లోకి వచ్చారు అంటే మన మార్కెట్లు ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇన్ఫ్లేషన్ కొంచెం మార్చ్ మంత్ ఎక్కువ రావడం జరిగింది, అది కామన్. ఎందుకంటే $70 ఉన్నటువంటిది $100 ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ చేరడం జరిగిందో ఈ గ్యాస్ షార్టేజ్ తోటి మార్కెట్ లో కొంచెం ధరలు పెరగడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ లో, లేకపోతే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆల్రెడీ హోటల్స్ అనుకోండి, మెస్సులు అనుకోండి, అవన్నీ కొంచెం పెంచడం జరిగింది. ఈ గ్యాస్ తోటి ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ పెరిగింది. మళ్ళీ ఈ మంత్ వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఆ బ్రెంట్ ఆయిల్ ఏం తగ్గింది లేదు, మార్కెట్ లో ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ హైలోనే ఉంది. అంటే మనం కొనుక్కునే వస్తువులన్నీ కూడా హైలోనే ఉన్నాయి. బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మన ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే ధరలు, మనం కొనుక్కునే వస్తువుల యొక్క ధరలు అన్నమాట. ధరలు పెరిగింది అంటే ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు, ధరలు తగ్గినాయి అంటే ఇన్ఫ్లేషన్ తగ్గినట్టు. ఇప్పుడు మనం ధరలు తగ్గేంత వరకు ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటది. ఎందుకు పెరుగుతూ ఉంటది అంటే క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి. మనకి మెయిన్ దిగుమతి అంతా బ్రెంట్ ఆయిల్, నేచురల్ గ్యాస్. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మలాకా జలసంధి మళ్ళీ ఇది అయిపోతే మళ్ళీ దానితో మళ్ళీ మనకి ఏవైతే దిగుమతులు ఉన్నాయో, అంటే యూరియాకి సంబంధించినవి కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ ఆ దిగుమతుల మీద మనకి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్లు పాజిటివే. అయితే గోల్డ్ కొంచెం నెగిటివ్ లోకి రావడం జరిగింది, సిల్వర్ ఫ్లాట్ గానే ఉంది. ఎవరైతే ఆపర్చునిటీగా చూసుకోదలుచుకుంటే ఇవన్నీ ఏం కాదు, ఎందుకంటే ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గింది. అయితే ఇంట్రాడే చేసే వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ట్రేడింగ్ చేసుకుంటే మాత్రం నో ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ సార్.